ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ లాకర్ టూర్ పైన ఎందుకు ఎవరు ఏం మాట్లాడట్లేదు? గుట్టుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం లండన్కి వెళ్ళాడు అని చెప్పుకోండి. ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అంటే నూతన సంవత్సర వేడుకల కోసం చంద్రబాబు నాయుడు లండన్ వెళ్ళట్లా, ఇక్కడ దోచుకుంది దాచుకోవడానికి లండన్ వెళ్తున్నాడు అనేది మాకున్నటువంటి అనుమానం. లేకపోతే లండన్కి ముందే నారా లోకేష్ ఎందుకు వెళ్ళారు? ముఖ్యమంత్రి పదవి రాలేదని అలిగి ఆయన లండన్ వెళ్తే ఆయన బుజ్జగించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సత్యమని వెళ్ళారా? ఏమీ అర్థం కావట్లా. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నూతన సంవత్సర వేడుకలు జరపడానికి వెళ్తున్నాడా, లేకపోతే కుటుంబ సభ్యుల కలహాలని నివృత్తి చేసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాడా? ఏదో ఒక విధమైనటువంటి చేయాలి. లేదు ఇది పర్సనల్ టిప్పు, దానికి సంబంధించినటువంటి అయ్యేటువంటి ఖర్చుని తనే హెరిటేజ్ పెడుతుందా లేకపోతే ప్రభుత్వం పెడుతుందా? వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా తమకు నచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వెళ్ళిపోవడం పైన ఖచ్చితంగా ప్రజలకి మాకు అనుమానాలు ఉన్నాయి. మరి కుటుంబ కలహాల నేపథ్యంలోనే లండన్కి వెళ్తే వారి కుటుంబంలో అక్కడెక్కడ కలహాలు జరగకూడదని, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని, వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగాలని జరగకూడదని కోరుకోవడం తప్పితే ఇంకా మేము చేసేదేం లేదు.